లవ్ యూ లాట్స్. ఓకే. ఆ లవ్ యూ లాట్స్ ఎట్లొచ్చాయి? ఏం ఇంకా లవ్ యూ లాట్స్ అంటే ఏం మీనింగ్? లవ్ అంటే ప్రీతి, యూ అంటే మీరు, లాట్స్ అంటే షానా, మీరంటే నాకు షానా ఇష్టం అనేదే లవ్ యూ లాట్స్. అన్నారన్నా మీ ఫాలోవర్ అన్నా నేను. ఎవరికైనా హెల్ప్ చేయాలా అనే గుణము మా ఇంట్లో ఎట్లా వచ్చినంటే నాకే మా అమ్మని చూసి వచ్చా. హొసూరులో నుంచి ఇంత 100 కిలోమీటర్స్ దూరం, అంత దూరం నుంచి వచ్చి ఇంత దూరంలో వీళ్ళకి హెల్ప్ చేయని రీజన్ ఏమి? నేను మాట్లాడే భాష 3 లాంగ్వేజ్, తెలుగు, కన్నడ, తమిళ్. ఇద్దరు ఆడబిడ్డలు ఉంటారు, వాళ్ళ ఇంట్లో కరెంట్లే, అబ్బా యాక్సిడెంట్ అయిపోతారు. ఒక గుడిసి టార్పల్లా వాళ్ళు నివాసం చేస్తూ ఉంటారు. వాళ్ళు తినేదానికే ఒక అంత కష్టంగా ఉండే. వచ్చేసి మీరే జాగా తీసి ఇల్లు కట్టించింది? లేదు, మాదే ఇది అని అక్రమం చేసుకునేదాన్ని చూస్తారు. వాళ్ళు కొందరు లేబర్లు వాళ్ళు వీళ్ళు వస్తారు, కొంచెం చేస్తారు, ఫుల్ పేమెంట్ తీసుకోపోతారు, పోనీ బిన్న సాగుతా ఉండలే. చాలా అంటే చాలా ఇబ్బంది చేసి కొన్ని నాళ్ళు ఇడిసి కట్టిందయ్యా. బ్రదర్ ఫస్ట్ వాళ్ళు పాతిలో ఒకసారి చూపించేద్దాం, కొత్తిలో ఒకసారి చూపించేద్దాం. ఓకే. ఈ ఇంట్లోనే బ్రదర్ వాళ్ళు ఉండింది, ఇదే ఇంట్లో చూడండి. ఇదే గోడ ఇదే జగల పనుకుంటారు. చూడండి, ఇదే ఏమొస్తానో చెప్పేదానికి అయ్యాలే. హార్డ్ వర్క్ చేయి, కష్టపడు, స్మార్ట్ వర్క్ చేయి, ప్రతి ఒక్కరు సావుకార్యనే. ఒకరి దగ్గర ఇట్లానే పనే లేదు. పేదోడయ్యేది సావుకారు అయ్యేది మనిషి ఎట్లా ఉంటుంది, మనం ఏమంటే అదే. రెడీ చేస్తున్నారు. సో ఇదే అనమాట ఇల్లు. చూడండి ఎంత బాగుందో, ఫుల్ లైట్స్ వీట్స్, కిచెన్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మనము భరత్ బ్రో అయితే చిక్బల్లాపూర్ వస్తున్నాడు. రీజన్ ఏమంటే అక్కడ ఇల్లు లేని వాళ్ళు, పేదోళ్ళకి ఇల్లు కట్టించినాడు. అదే షెడ్లో ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఇల్లు కట్టించినాడు. ఈ హెల్ప్ వచ్చేసి ఇది ఫస్ట్ టైం కదా ఆయన చేస్తున్నది. ఇట్లాంటి చాలానే అంటే చాలా చేసినాడు. అండ్ నిన్నే స్టోరీ పెట్టిండు. సో నేను చిక్బల్లాపూర్కి వస్తున్నాను, మీరు రండి అనేసి ఇన్వైట్ చేసిండ్రు. సో వెళ్ళి ఆయన మాట్లాడించుకొని ఏం ప్రాబ్లం ఎలా కట్టిపించినాడు, ఏమేమి ప్రాబ్లం ఫేస్ చేసినాడు కట్టేప్పుడు, ఎలా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. షెడ్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళకనే సొంత ఇల్లు ఉంటుంది కదా, సో వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంది ఇల్లు కట్టించినాక. సో నేనేమనుకున్నాను అంటే ఒక రిపబ్లిక్ డేకి ఎక్కడైనా లాంగ్ రైడ్ పోదాము, ఒక ట్రెక్కింగ్ చేసి రిపబ్లిక్ డేని కొంచెం స్పెషల్గా చేద్దాం అనుకున్నాను. ఆ రైడ్కి ఆయన పోయి కలిసేది ఇంకా స్పెషల్ అనుకోండి. ప్రజెంట్ టైం వచ్చేసి 8 o'clock. సో మనము ఇక్కడ నుంచి చిక్బల్లాపూర్లో వచ్చేసి ఒక 60-65 కిలోమీటర్స్ వస్తుంది మన బెంగళూరు నుంచి అయితే. సో ఆయన ఇల్లు వచ్చి కట్టించిన చిక్బల్లాపూర్లో అనమాట. సో ఆయన తమిళనాడు నుంచి వస్తున్నాడు. చూడండి, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర అనేది ఏమి కాదు, తమిళనాడు సైడ్ ఉండి కర్ణాటకలో వచ్చి కట్టిస్తానంటే చాలా గ్రేట్ గైస్. సో లాంగ్వేజ్ ఇంపార్టెంట్ కాదు గైస్, హెల్ప్ చేసే నేచర్ ఉండాలా. సో ఆయన అయితే హెల్ప్ చేస్తూ ఉన్నాడు కదా, దానికి అప్రిషియేట్ చేయాలి గైస్. ఇట్లాంటి వాళ్ళకి బ్యాడ్ కమెంట్స్ వస్తుంటుంది, గుడ్ కమెంట్స్ వస్తుంటాయి. నేను బ్యాడ్ కమెంట్స్ వాళ్ళు గుడ్డే చెప్పేది. ఆయన ఏదానికన్నా చేయండి. నేను ఒక రీల్లో చూస్తే కమెంట్ చేసినారు, ఫాలోవర్స్ కోసం కదా ఆయన చేస్తూ ఉండేది అనేసి. నేను అట్లాంటి కొడుకులు చెప్పేది ఒకటే, చూడండి ఫాలోవర్స్ కోసమైనా చేయండి, ఏదైనా చేయండి, కానీ 1-2 చేసి ఫాలో చేయండి అంటే పర్వాలే. అట్లయినా 10-15 చేసిండు, ఇంకా ఫాలోవర్స్ కోసం చేయాలి ఆయన. సో నేను బ్యాడ్ కమెంట్స్ వాళ్ళు చెప్పేదంతా ఒకటే, ఏదో ఒకటి హెల్ప్ చేస్తున్నాడు కదా, దాంట్లో మీకేం ప్రాబ్లము, ఏదో ఒకటి హెల్ప్ చేయని, చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మీకు ఎట్లనో చేసేదానికి కాదు, ఇంట్లో కూర్చొని ఫోన్ ఉందనేసి ఏదో ఒకటి కమెంట్ చేస్తారు. అట్లీస్ట్ హెల్ప్ చేసే వాళ్ళకి మనం సపోర్ట్ చేయకపోయినా కానీ వాళ్ళని గుమ్మని వదిలేయాలి. సో ఇంకా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడండి. చిక్బల్లాపూర్కి అయితే రీచ్ అయిపోయినాము. చిక్బల్లాపూర్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ అనమాట అజ్వార్ అనే ఊరు. సో ఆ ఊర్లో అనమాట ఆయన ఇల్లు కట్టించింది. ఇదే అనమాట గైస్ ఇల్లు కట్టించింది. సో ఇంకా భరత్ ఉందా కలిసి ఒకసారి మళ్ళీ మాట్లాడిద్దాం. హాయ్ అన్న, బాగున్నారన్నా? మీ ఫాలోవర్ అన్నా నేను. హాయ్ బ్రో. హాయ్ బ్రదర్. నేను మిమ్మల్ని 1.5 years నుంచి ఫాలో అవుతాను. ఫస్ట్ టైం కలుస్తాను మా శరత్ బ్రో తర్వాత ఆయన తరపు నుంచి. సో నేను అనుకున్నా వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, మనకి అంత తెలియదు కదా అంతగా. ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినాక మీరు ఆడ మాట్లాడుతుంటే లోపల నాకే ఒకలా ఫుల్ మోటివేషన్ అయిపోయింది. సో మీరు వీళ్ళకి హెల్ప్ చేసే రీజన్ ఏమి, వీళ్ళు మీకు ఎట్లా రెఫర్ అయినారు అనేసి? బ్రదర్ నేను వీళ్ళకి అనేదే కాదు, ఎవరికైనా హెల్ప్ చేయాలా అనే గుణము మా ఇంట్లో ఎట్లా వచ్చినంటే నాకే మా అమ్మని చూసి వచ్చా. మా అమ్మనికి నేనేమన్నా ఇప్పుడు నువ్వు బాగుంటే ఫస్ట్ ఖుషి పడేది ఎవరో అమ్మే కదా. సో దాన్ని ఇంకా
నేనేమన్నా ఒక చిన్న సంపాదిస్తానో లేదంటే ఏమైనా ఎత్తుకోపోయి అమ్మకి ఇస్తానో అమ్మ మకంలో ఒక ఖుషి వస్తుంది, ఆ ఒక కళ, ఆ ఒక ఖుషి వస్తుంది. సో ఆ ఖుషికి మనం ఎంత చేస్తానో తక్కువేలే. సో దాన్ని ఇంకా మా అమ్మకి అంత ఖుషి వచ్చాయి కదండి. సో మా అమ్మని ఒక ఇన్స్పిరేషన్గా పెట్టుకొని మా అమ్మకు చేసే ఆ ఒక నవ్వు, ఆ స్మైల్, ఆ ఒక ఆనందము, సరే ఇంకొందరికి ఎవరికైనా మనం చేస్తామా అని కొంచెం ముందుకుపోతా ఉంటే వాళ్ళ దగ్గర వచ్చింది సంతోషము, వాళ్ళకి చేస్తూ ఉండేతాడు ఎంత అంటే ఎంతో ఇంకా చేయాలనిపిస్తుంది. ఎలాంటే బ్రదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మకి థ్యాంక్స్ చెప్తాను 100% బ్రదర్. మీరు యాక్చువల్లీ మీరు ఈ 1.5 yearలో మీరు ఇది ఒకటే కాదు, నేను ఎన్నో వీడియోస్ చూసినాను, ఎన్నో ఇల్లులు కట్టించి చూసినాను, ఎంతో మందికి మీ వల్ల ఎంత సపోర్ట్ చేసిన, మీ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చూసిన. హొసూరులో నుంచి ఇంత 100 kilometers దూరం, అంత దూరం నుంచి వచ్చి ఇంత దూరంలో వీళ్ళకి హెల్ప్ చేయని రీజన్ ఏమి, వీళ్ళకి ఎందుకు అంటే బ్రదర్ ఇప్పుడు కర్ణాటక అనేది బార్డర్ సపరేట్గా ఉంది, అవునవునవును, ఆంధ్ర అనేది సపరేట్గా ఉంది, తెలంగాణ అనేది సపరేట్గా ఉంది, తమిళనాడు అనేది సపరేట్గా ఉంది. నేను మాట్లాడే భాష 3 లాంగ్వేజ్, తెలుగు, కన్నడ, తమిళ్, ఈ 3 మాట్లాడతాను. నేను పుట్టింది తమిళనాడులో, నేను తమిళనాడులో ఇల్లు చేస్తుంది అయినా తమిళనాడు ఓకే అయ్యా, ఇప్పుడు ప్రతి ఒక్కరును చేస్తూ ఉండరు, చాలా ఖుషి అవుతా ఉంది, ఓకే డన్. ఆడ మనము ఏమో మన చేతిలో ఆయన మాత్రం చిన్న సహాయం చేస్తుంది. నెక్స్ట్ నేను మాట్లాడేది కన్నడ కదండా. సో కన్నడ మాట్లాడేటప్పుడు కర్ణాటక, ఇది చిక్కబళ్ళాపురం. నేను సెర్చ్ చేస్తే ఈ సుమారు జాగాలో సెర్చ్ చేస్తుంది, సుమారు జాగాలో సెర్చ్ చేసినాడు ఈ ఫ్యామిలీ ఈ తర ఉంది అంటారు. ఏమి ఈ తర అంటే వాళ్ళ 2 ఆడబిడ్డలు ఉంటారు, వాళ్ళ ఇంట్లో కరెంట్లే, అబ్బా యాక్సిడెంట్ అయిపోతారు, వాళ్ళకి ఎవరు మగదిక్కు లేదు, ఒక గుడిసి టార్పల్లా వాళ్ళు నివాసం చేస్తూ ఉంటారు, కరెంట్లే ఏమీ లే, బిడ్లు చిన్న బిడ్లు ఆడబిడ్లు బాగా చదువుతారు. అమ్మ కూలికి పోతుంది, వాళ్ళ అమ్మ 80 rupees శాలరీ, అంతే వాళ్ళ చేతిలో చేసేయాలి. వాళ్ళకి ఆపరేషన్ అయింది, అది ఇంత వాళ్ళకి ఆస్తిలే పాస్తిలే ఏమీ లే. ఇంత ఒక సిచ్యువేషన్లో ఉండేటప్పుడు నేనేం చేస్తుందంటే ఫుల్ సెర్చ్ చేసేటప్పుడు రిజల్ట్ ఏమంటే ఇక్కడ తెలిసే. ఎలా అంటే మనము ఉండేవాళ్ళు కూడా కొంతమేమో అట్లా ఇట్లా బాడీకి ఇంట్లో కూడా ఉండిపోతారు, కానీ వీళ్ళ సిచ్యువేషన్ చాలా ఒక కష్టంగా ఉండే, బాడీకే కట్టలేకుండా వాళ్ళు తినేదానికే అంత కష్టంగా ఉండే పాపం ఆడబిడ్లు అంతే చిన్న మకాలు చూస్తూ ఉంటే చదువుకొని ఆ లైట్ లేకుండా జగల అంత కష్టంలో ఉంటారు. సో అంతా సెర్చ్ చేసి ఊర్లో అంతా అడుగుతుంది ఎట్లా వాళ్ళు ఏమి అని అడిగేదానికి, పాపమప్ప మంచోళ్ళు కానీ ఈ తర వాళ్ళకి ఇట్లా అంటే సరే అయ్యా మా అనేసి అంతా సెర్చ్ చేసేదానికి వాళ్ళ జాగా కూడా ఏదో వేరే వాళ్ళు జాగా తీసుకొని ఆ జాగా సీట్లు గిట్లు వేసుకొని వాళ్ళ నివాసం చేస్తూ ఉంటారు సుమారు ఏండ్లని. ఇంకా సో అప్పుడు ఏం చేస్తుందంటే నేను వాళ్ళకి ఒక జాగా ఉండేది తెలిసే, ఒక జాగా ఉండేదని తెలిసినాక ఆ జాగాకి పొజిషన్లో వేరే వాళ్ళు ఉంటారు. సో దానికి పట్టా చిట్టా కదా ఏమీ లేకుండా అదంతా రెడీ చేసి దాన్నంతా ప్రాసెస్ చేసి ఆమెకి తిరిగా వాళ్ళ పేర్లు అంతా సేపిచ్చి అంత ఇదయ్యి తిరిగా ఆమెకి ఇల్లు అనేది 10కి 20 ఇల్లు జాగా సిక్కాం. వచ్చేసి మీరే జాగా తీసి ఇల్లు కట్టించింది లేదు, వాళ్ళదే జాగా, కానీ పొజిషన్ లో వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఉంది అనేసి వాళ్ళు చెప్పింటారు, కానీ వేరే వాళ్ళు పొజిషన్ లా అంటే మాదే ఇది అని అక్రమం చేసుకునేదాన్ని చూస్తారు. మాదే ఇది అనేసి వాళ్ళు పేదోళ్ళు కదా, వాళ్ళకి ఏం తెలిసేలే కదా, వాళ్ళు ఏం చెప్తా తింటారు కదా, దాన్ని ఇంకా వాళ్ళు దాన్ని పేర్కొనేసి వస్తారు. కానీ అది ఇంకొన్నాళ్ళు ఉండింటే పేర్కొనేసి ఉంటారు. కానీ నేనేం చేస్తే ప్రతి ఒక్కటి చూసి నీట్గా అది ఏముంది వీళ్ళది ఎట్లుంది అని ప్రతి ఒక్కటి ఎత్తుకొని వీళ్ళ పేర్లు అనేది అంతా అయిపోయాక ఆ ఒక జాగా వచ్చినాక స్టార్ట్ చేస్తుంది. మీరు ఇట్లాగే చేయండి, మీరు ఏది అనుకుంటారో అది అవుతుంది. మీరు సీరియస్గా మీరు వీడియోలో చూసి ఏం చేస్తుండే మంచి పని చేస్తుండే అనిపించింది తప్ప, నేను ఇడొచ్చి మీరు మాట్లాడుతుంటే ముందు నిల్చుకుంటే అదొకలాగా చెయ్యంతా బూస్ బంప్స్ లేస్తా ఉంది బ్రదర్. ఇది కట్టేప్పుడు ఎన్ని రోజులు పట్టింది అనేసి, ఇది కట్టేటప్పుడు పొని బిన్న సాగుతా ఉండలే, చాలా అంటే చాలా ఇబ్బంది చేసి కొన్నాళ్ళు ఇడిసి కట్టింది అయ్యా. ఆ తర్వాత అమౌంట్ అంతేనే, నేను డైరెక్ట్గా వీడియోలో అమౌంట్ ఇవ్వండి అని ప్రతి ఒక్క వీడియోలోనూ అడిగేదానికి పోయలేదు. చాలా ఇబ్బంది ఉంటే నేను ఇట్లా ఇవ్వండి అనేసి ఒక వీడియోని ఏమైనా వేస్తానే తప్ప అప్పుడప్పుడు దానికి పోయలేదు. అన్న తర చేస్తా ఉన్నాము, ఏమో మీ చేతిలో ఆయన మాత్రము ఉంటే ఏమో సపోర్ట్ చేయండి అనేది ఎట్లుంది. సో దాన్ని ఇంకా అట్లని కొంచెమే షేర్స్ పెట్టి 8 దినాలయ్యా. సో 26వ తారీఖు 1వ నెల 2026 రిపబ్లిక్ డే తప్పుడే ఓపెన్ చేస్తా ఉన్నామంటే చాలా ఖుషి అవుతా ఉంది బ్రదర్. ఫస్ట్ వాళ్ళు పాతిలో ఒకసారి చూపించేద్దాం, కొత్తిలో ఒకసారి చూపించేద్దాం. ఓకే ఇట్లా ఇదే ఈ ఇంట్లోనే వాళ్ళు ఉంది. చూపలేసుకుంటే బాగుంది కదా బ్రదర్. ఉంది బ్రదర్, రండా, నో ప్రాబ్లం. ఇది వచ్చేసి వాళ్ళు పాతిలు గైస్. ఇది
ఈ ఇంట్లోనే బ్రదర్ వాళ్ళు ఉండింది. ఇదే ఇంట్లో చూడండి, ఇదే గోడ ఇదే గోడ, ఈ టార్పల్లే వాళ్ళకి గోడ, ఇదే గోడ, ఇదే గోడ, ఇదే జగల పనుకుంటారు. చూడండి ఇదే ఏమొస్తానో చెప్పేదానికి అయ్యాలే అని అట్లా ఇట్లా వచ్చేస్తున్నాం. ఇది లోపల ఇది సీట్లు వేసేసి ఇది బచ్చల తర పెట్టుకుంటారు. ఇది ఫుల్ రేక్ సీటు, కొంచెం సిమెంట్ సీటు తెలుసు కదండా. చూడండి ఇవి ఒక గ్యాప్లు కావచ్చు, ఇవి ఒక హోల్స్, ఎలక్లు. వాళ్ళ సౌకర్యం ఉంటే మనం ఏం కొన చేసుకోవచ్చు, సౌకర్యం లేదంటే మనం ఏం చేసేదానికి అయ్యాలి, ఉండిన దాంట్లోనే మనం జీవనం చేయాలి. సో ఆ తర నేను ఇంకొక మాట కూడా ప్రతి ఒక్కరికి ఒక చెప్పాక ఇష్టపడతాను. చూడండి వీళ్ళేమో ఆడవాళ్ళు అంటే వాళ్ళ చేతిలో ఏం చేసేదానికి కాలేదు. ప్రతి ఒక్కరికి చెప్తాను, మనము పేదోడయ్యేది సావుకారు అయ్యేది మన చేతిలో ఉంది. యా వ్యక్తి పని చేయకుండా సోంబేరిగా ఉంటాడో ఆ వ్యక్తి ప్రతి ఒక్కడును పేదోడనే. నువ్వు సోంబేరిగా ఉండి నాకేమన్నా చెయ్యప్ప అంటే అది తప్పు. ఈ పొద్దున ఇంకా నువ్వు లేయి, నువ్వు కష్టపడి తినో. యాపొద్దు ఒక వ్యక్తి సోంబేరిగా ఉంటారో ఆ దినమంతా ఆ రోజంతా పేదోడనే. హార్డ్ వర్క్ చేయి, కష్టపడు, స్మార్ట్ వర్క్ చేయి, ప్రతి ఒక్కరు సౌకర్యనే. ఒకరి దగ్గర ఇట్లా అనే పనే లేదు. సో దాన్ని ఇంకా ప్రతి ఒక్కరికి చెప్పేది ఉంటే పేదోడయ్యేది సావుకారు అయ్యేది మన చేతిలో ఉంటుంది. మనం ఏమంటే అదేనే. ఏమంటే వాళ్ళు చాలా కష్టపడేసినారు బ్రదర్, సీరియస్ గా మీరు మంచి పని చేసినారు కట్టి. సో వాళ్ళు కొత్త ఇల్లు చూపిద్దాము. పరిచయం అయింది కొన్నాళ్ళే అయితే ఈడుండిపోయా, ఇష్టమైపోయా నాకు ఈ వ్యక్తి. కొత్త ఇల్లు చూపిద్దాం, కొత్త ఇల్లు హోమ్ టూర్ చూపించేసండి మీరే. రండి. ఫుల్ టార్పల్ గిర్పల్ అంటే వేసి, పెండల్ అంతా వేసి, షేమియానా రండి. చూడండి ఇదే కొత్త ఇల్లు కట్టించలేదు వాళ్ళు, బ్రదర్ చూడండి పూజకి అంతా రెడీ చేస్తున్నారు. సో ఇదేనమాట ఇల్లు. చూడండి ఎంత బాగుందో, ఫుల్ లైట్స్ గీట్స్, కిచెన్ చాలా ఇంత వాళ్ళ అంత కష్టం నుంచి ఇంత చేయించినారు కదా, మీకు చాలా థ్యాంక్స్. వాళ్ళు మాట్లాడుతూ ఉంటేనే నాకు వాళ్ళ ఫీలింగ్ ఎట్లునే తెలుసా. మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఇక్కడ ఇంత పక్కన ఉన్న వాళ్ళు ఎవరు హెల్ప్ చేయలే, మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇంత హెల్ప్ చేసినారంటే చాలా గ్రేట్. అండ్ మీరు మాట్లాడుతుంటే నాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంది, మిమ్మల్ని చాలా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి సీరియస్గా. నేను నా వల్ల ఎంత నేను ఫ్యూచర్లో నేను బాగా గ్రో అయినాక నేను హెల్ప్ చేస్తాను. కిచెన్ ఇది కిచెన్ గైస్. ఏమదే అమ్మా, ఏమ్మా ఇది? థ్యాంక్ యూ సో మచ్. చూడండా ఏం ఇది? థ్యాంక్ యూ సో మచ్ అబ్బా. ఇతర ఆనందము, ఇతర సంతోషమేమో అది చెప్పేదానికి అయితే లేదు. నేను ఎవరు అనేది వాళ్ళకి తెలియే. నా కోసము బట్టలనే తీసుకొని వచ్చి నువ్వు మా బిడ్డ అనేసి వాళ్ళ ఫ్యామిలీలో నన్ను చేర్పించుకొని ఇంత ఒక ఆనందము, ఇంత ఒక సంతోషము మనం లైఫ్లో ఏమి రామా. లవ్ యూ లాట్స్ తాతా, లవ్ యూ లాట్స్ బ్రో. ఫైనలీ మీరు అనుకొని కంప్లీట్ చేసేసినారు. సో సూపర్గా ఉంది ఇల్లు అయితే, నాకు కూడా చాలా ఇష్టమైంది. ఇంత చేస్తే చాలు బ్రదర్, ఇంత హెల్ప్ అయితే చాలు అందరికీ. సో ఫైనల్ మీది ఒక డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ చెప్పేయండి. ఆ డైలాగ్ కోసమే వెయిటింగ్. సో ఆ డైలాగ్ ఏమంటే లవ్ యూ లాట్స్. ఓకే, ఆ లవ్ యూ లాట్స్ ఎట్లొచ్చే ఏం ఇంకా లవ్ యూ లాట్స్ అంటే ఏం మీనింగ్? లవ్ అంటే ప్రీతి, యూ అంటే మీరు, లాట్స్ అంటే షానా, మీరంటే నాకు చాలా ఇష్టం అనేదే లవ్ యూ లాట్స్.
భరత్ బ్రో అయితే వేరే లెవెల్కి రిసీవ్ చేసుకున్నారు గైస్ మమ్మల్ని. మాతో టైం కూడా సూపర్గా స్పెండ్ చేసినారు. అలాగే గ్రూప్ రేషన్ పూజారి అంతా వచ్చి నీట్గా పూజ అంతా చేసి ఫినిష్ చేసినాం అనమాట. దాంతోపాటు 15 మంది కాంటెంట్ క్రియేటర్స్ వచ్చినారు, 15 నుంచి 20 వచ్చినారు. సో 15 నుంచి 20 మంది కాంటెంట్ క్రియేటర్స్ వచ్చినారు. వాళ్ళు కూడా ఎంత బాగా మాట్లాడినారో తెలుసా. ఒకరికేమో కొంతమంది ఉంటారు కదా, నాకు 50K ఉంది 100 ఎందుకు పోయి మాట్లాడాలి 30K అట్లా ఏమీ లేదు గైస్. ఆ 15 మంది కాంటెంట్ క్రియేటర్స్ కూడా ఎంత ఫన్గా అంటే చిన్న పిల్లలు ఎట్లా మాట్లాడుకుంటారు, మన స్కూల్ ఫ్రెండ్స్ మొత్తం ఎట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడించినారు తెలుసా. సో ఈ టైం పోయిందే తెలియదు. ఇప్పుడు చూడండి టైం 4 o'clock అవుతుంది. ఇంకా అక్కడే ఉండాలనిపించింది నాకు. బట్ ఏమంటే ఇంకా టైం ఇంకా లేట్ అయిపోతే నాకు ఇంకా ఇవి ఎడిటింగ్ చేసుకోవాలా. సో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేవాళ్ళ. మళ్ళీ రేపు నుంచి మళ్ళీ జాబ్ ఉంది కదా. సో ఫైనలీ గ్రూప్ రేషన్ అయితే సూపర్గా సక్సెస్ఫుల్గా జరిగింది. అండ్ ఇంత మంచి రిపబ్లిక్ డేని నేను సెలబ్రేట్ చేస్తాను అనుకోనేలే. మంచిగా ఈ రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకున్నాను. సో ఇదే అనమాట మన భరత్ బ్రో గ్రూప్ రేషన్ బ్లాగు. సో అయ్యో మీకు నచ్చింది అనుకుంటాను. సో సీ యూ గైస్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.